రైట్ బ్రేకింగ్ ను చూస్తున్నాం. ప్రజాభవన్ ముందు బారికేట్లను ఢీకొట్టిన కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకును రహేల్ను పోలీసులు అరెస్టు చేశారు. విదేశాల నుంచి వచ్చిన రహేల్ను సోమవారం అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఇక జడ్జి ముందు హాజరుపరిచారు. రహేల్కు జడ్జి 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. దీంతో ఈ నెల 22 వరకు రహేల్ జ్యుడిషియల్ రిమాండ్లో ఉండనున్నారు. పోలీసులు అతన్ని హైదరాబాద్లోని చంచలగూడ జైలుకు తరలించారు. కాగా ప్రజాభవన్ ముందు బారికేట్లను ఢీకొట్టిన కేసులో రహేల్ ప్రధాన నిందితుడిగా ఉన్న విషయం తెలిసిందే. ఈ ఘటన తర్వాత విదేశాలకు పారిపోయిన రహేల్పై పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ఈ క్రమంలోనే ఇవాళ హైదరాబాద్కు వచ్చిన రహేల్ను అదుపులోకి తీసుకునే జడ్జి ముందు ప్రవేశపెట్టడంతో 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించారు. రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. ప్రజాభవన్ ముందు బారికేట్లను ఢీకొట్టిన కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు రహేల్ను పోలీసులు అరెస్టు చేశారు. విదేశాల నుంచి వచ్చిన రహేల్ను సోమవారం అదుపులోకి తీసుకున్న పోలీసులు జడ్జి ముందు హాజరుపరిచారు. రహేల్కు జడ్జి 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించారు. దీంతో ఈ నెల 22 వరకు రహేల్ జ్యుడిషియల్ రిమాండ్లో ఉండనున్నారు. పోలీసులు అతడిని హైదరాబాద్లోని చంచలగూడ జైలుకు తరలించారు. కాగా ప్రజాభవన్ ముందు బారికేట్లను ఢీకొట్టిన కేసులో రహేల్ ప్రధాన నిందితుడిగా ఉన్న విషయం తెలిసిందే. ఇక ఈ ఘటన తర్వాత విదేశాలకు పారిపోయిన రహేల్పై పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ఈ క్రమంలోనే ఇవాళ హైదరాబాద్కు వచ్చిన రహేల్ను అదుపులోకి తీసుకుని జడ్జి ముందు ప్రవేశపెట్టడంతో 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి నవీన్ మనకి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. ఎస్ నవీన్, చెప్పండి. థ్యాంక్ యూ రాజశేఖర్. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బోధన్ చిన్నవాటి మాజీ ఎమ్మెల్యే షకీల్ కు చాకుల మీద చాకులు తగులుతున్నాయి. అయితే అతను కుమార్ రహేల్ ను విట్టేకేలకు పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే దుబాయ్ నుండి భారత్ తిరిగి వస్తున్న రహేల్ ను పోలీసులు కాపుకొచ్చి మరి శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో అదుపులోకి తీసుకున్నారు. అనంతరం రహేల్ ను పోలీసులు న్యాయమూర్తి ఇంటికి తీసుకొచ్చారు. అక్కడ జడ్జి ఈ నెల 22 వరకు రిమాండ్ విధిస్తూ ఆదేశాలు కూడా జారీ చేశారు. అయితే అక్కడి నుండి రహేల్ ను చెంచలు కూడా జైలుకు తరలించారు. అయితే ప్రదీప్ భవన్ వద్ద రోడ్డు ప్రమాదం జరగడంతో రహేల్ అప్పుడు దుబాయ్ కి పారిపోయాడు. అయితే దీంతో పోలీసు అప్పటికే రహేల్ పై లుకౌట్ నోటీసులు కూడా జారీ చేశారు. ఈ క్రమంలో ఈ రోజు దుబాయ్ నుండి హైదరాబాద్ తిరిగి వస్తున్న క్రమంలో పంజాగుట్ట పోలీసులు రహేల్ ను అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తుంది. అయితే ఆ ప్రగతి భవన్ లో జరిగినటువంటి ప్రమాదంలో తప్పించేందుకు రహేల్ బదులు ఇంట్లో పనిచేసే మరో వ్యక్తిని కారు డ్రైవర్ గా అక్కడ నిందితుగా చూపించే ప్రయత్నం చేశారు. అయితే కేసు విచారణ చెప్పాలంటే పోలీసులు ఆ కారు ప్రమాదంలో డ్రైవర్ గా రహేలే డ్రైవర్ సీట్ కుర్చుదని చెప్పి కూడా తన విచారణ చేయడంతో అప్పటి నుండి కూడా రహేల్ ను పట్టుకునే పనిలో పోలీసులు పడ్డట్లుగా తెలుస్తుంది. అయితే డిసెంబర్ 23, 2023 తెల్లారో జామున ఉదయం 3 గంటల సమయంలో హైదరాబాద్ లోని ప్రగతి భవన్ ఇవాటి ప్రజాభవన్ వద్ద ఒక కారు వివసం సృష్టించింది. ప్రగతి భవన్ వద్ద ఉన్న బారికేట్లను కూడా ఢీకొట్టి ధ్వంసం చేశారు. అయితే దీంతో ప్రస్తుతమైన పోలీసులు సంఘటనకు చేరుకుని వాహనంలో ఉన్న వారిని అదుపులోకి తీసుకున్నట్టు పంజాగుట్ట పోలీసులు స్టేషన్ కు తరలించారు. అయితే మాజీ ఎమ్మెల్యే కుమార్ రహేల్ విధ్వంసం సృష్టించని చెప్పి కూడా తన విచారణ తేలింది. అనంతరం ఈ రోజు కూడా దుబాయ్ నుండి హైదరాబాద్ వస్తున్న క్రమంలో పంజాబాద్ ఎయిర్పోర్ట్ లో పోలీసులు అతన్ని అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తుంది. రైట్, మాజీ ఎమ్మెల్యేలు కూడా అందులో నిందితులుగా చేర్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో దానికి సంబంధించి అప్డేట్స్ ఏమైనా ఉన్నాయా? తను కూడా ఏమైనా విచారించే అవకాశం ఉందా? అంటే పూర్తిగా తన కుమారుడు రహేల్ తప్పించే ప్రయత్నంలో ఇటు ఎమ్మెల్యే అప్పుడు ఎమ్మెల్యేలకు బోధన ఎమ్మెల్యే షకీల్ ప్రయత్నం చేశారని చెప్పి తన అధికారంతో ఇటు పోలీసులను మభ్యపెట్టే ప్రయత్నం చేశారని చెప్పి కూడా అక్కడ నుండి పంజాగుట్ట పోలీసులు కూడా షకీల్ మీద కేసు నమోదు చేశారు. పూర్తిగా ఇటు పోలీసులు మిస్గైడింగ్ చేశారని చెప్పి కూడా తమ ఏదైతే అధికారంలో ఎమ్మెల్యే పదవి ఉన్న అధికారంలో అప్పుడున్న ప్రభుత్వాన్ని కూడా వాడుకొని తప్పుదో పట్టించి కేసును తప్పుదో పట్టించారని చెప్పి కూడా పోలీసులు హైదరాబాద్ చెందినట్టు పోలీసులు అతనిపై కేసు నమోదు చేశారు. అయితే కేసులు ఉన్నట్టు వెంటనే తన పదవి బీఆర్ఎస్ ఎమ్మెల్యే కూడా ఉన్నటువంటి షకీల్ పదవి కోల్పోయిన తర్వాత ప్రస్తుతం దుబాయ్ కూడా పారిపోయాడు. ప్రస్తుతం షకీల్ కూడా దుబాయ్ లో ఉంటున్నాడు. అయితే షకీల్ అతని కుమారుడు దుబాయ్ లో ఉండగా ఈ రోజు ఆయన కుమారు అంటే రహేల్ హైదరాబాద్ వస్తున్న క్రమంలో పక్కా సమాచారం అందుకున్నట్టు పంజాగుట్ట పోలీసులు శంషాబాద్ ఎయిర్పోర్ట్ వద్ద అతను అదుపులోకి తీసుకున్నట్టుగా తెలిసింది. రాజశేఖర్, థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ నవీన్.